4-5 ఇట్లా నార్మల్. ఇంకా లక్కీ భాస్కర్, ఆమరన్ రీసెంట్గా అంటే లాస్ట్ ఒక 2 months బ్యాక్ 1 month బ్యాక్ అండ్ రిలీజ్లోకి వెళ్ళా చాలా. అవును, ఈ మధ్య రిలీజ్ ట్రెండ్ బాగా అవుతుంది కదా. అవు ఏ మూవీస్కి రిలీజ్కి వెళ్ళారు? 3 మూవీకి పోయినా, రఘువరం బీటెక్ మూవీకి పోయినా, అండ్ ఇంకా ఏమో గుర్తుకు రావట్లేదు. బట్ 3 అండ్ రఘువరం అయినా ధనుష్ మూవీస్కే పోయినా. ఓకే. చాలామంది 3 ఒక ఎలా అంటే 3ని ఒక లైఫ్లో ఒక ఏదో ఒక ఎమోషన్ లాగా తీసుకుంటారు కదా. నేను కూడా తీసుకుంటా. ఎందుకు అది అంటే అప్పుడు ఎందుకు ఫ్లాప్ చేశారు? ఎందుకంటే ఫ్లాప్ ఎందుకు చేశారో నాకు తెలియదు, ఎందుకంటే నేను అప్పుడు చూడలేదు కాబట్టి. బట్ ఆ 3 మూవీని ఎందుకు అందరూ అలా తీసుకుంటారంటే, ఇప్పుడు చాలామందికి టీనేజ్లో వచ్చే లవ్స్ ఉంటాయి 18-19 ఏజ్లో. అవి చాలామందికి అందరికీ ఎక్స్పీరియన్స్ అవుతుంది. 3 మూవీ అనేది కూడా అలాంటి ఒక మూవీ కాబట్టి చాలామందికి ఆ ఏజ్లో వచ్చిన లవ్ స్టోరీ ఎలా ఉంటుంది, ఎలా ఎక్స్పీరియన్స్ అవుతారు అనేది న్యాచురల్గా తీసిన మూవీ అది. అండ్ అందులో ఇప్పట్లో సినిమాలలో ఏడవడం అంటే ఈ ఐ డ్రాప్స్ వాడుకుంటూ ఒక యాక్షన్ లానే చేస్తున్నారు. బట్ 3 మూవీలో వాళ్ళ మదర్ ఏడుస్తుంది, హీరోయిన్ వాళ్ళ మదర్ ఎంత బాగా ఏడుస్తుంది అంటే ఆ అరుపుకి థియేటర్లో ఉన్న వాళ్ళందరూ భయపడతారు. అందుకే 3 మూవీ కూడా బాగా ఫేమస్ అయింది. అంటే ధనుష్ ఫేవరెట్ అంటున్నారు కదా. రీసెంట్గా ధనుష్ది మూవీ చూసారా? ఏది మన రాయనా? యా, ఎలా అనిపించింది? సూపర్, అదే ఏమన్నా మాసా. తమిళ్లో ఎప్పుడు ఇంతవరకు అంత ఏ కంటెంట్ మూవీస్ రాలేదు అన్నారు కదా. రాయన్ అలా తీశారు కదా, అంటే ఓవరాల్గా బ్లడ్ రాలేదని ఏం లేదు. ఇప్పుడు మనం తెలుగు మూవీస్ ఎక్కువ చూస్తాం కాబట్టి మన దగ్గర తెలుగు బాగా వచ్చింది అనుకుంటాం. అలానే చెన్నైలో తమిళ మూవీస్ ఎక్కువ చూస్తారు కాబట్టి అక్కడ తమిళ్ బాగా వస్తాయి అనుకుంటాం. అదంతా ఒక లాంగ్వేజ్ పరంగా చూస్తారు అంతే. మూవీస్ పరంగా అయితే అన్నీ సేమ్, తెలుగైనా అంతే, తమిళైనా అంతే. ధనుష్ దిని ప్రభాస్ ఒకటే రోజు మూవీ రిలీజ్ అయింది. ఏ మూవీకి వెళ్తారు? పొద్దున ఒక షో పోతా, మధ్యాహ్నం ఒక షో పోతా. ఓకే, సూపర్, థ్యాంక్ యూ.